హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్‌లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ ట్రేడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ ట్రేడ్స్‌లో మనకు ప్రాఫిట్ ఎందుకయింది? అండ్ ఆ ట్రేడ్స్ అనేవి ఇంత సెల్లింగ్ మార్కెట్‌లో కూడా కాల్ సైడ్ నేను ఎందుకు ప్రొవైడ్ చేశాను? అది ప్రతి ఒక్క రీజన్ ఇప్పుడు మీకు నేను అనాలిసిస్‌తో ఇవ్వబోతున్నాను. ఓకే. ఫస్ట్ ట్రేడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ 59,000 సిఈ ట్రేడ్ ఎప్పుడు ఇచ్చాను నేను? 9:47 AM. 9:47 AM అంటే 9:15 టు 9:30 ఒక క్యాండిల్, 9:30 టు 9:45 సెకండ్ క్యాండిల్, 9:45 టు 10 o'clock థర్డ్ క్యాండిల్. నేను థర్డ్ క్యాండిల్ లో ట్రేడ్ ఇచ్చాను. ఓకే. ఆ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ గా మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ, ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది 9:30, ఇది 9:45 అండ్ ఇది 10 o'clock ది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ రెడ్ క్యాండిల్ లోనే ఇమీడియట్ గా ట్రేడ్ ఎందుకు ఇచ్చాను అంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. మార్కెట్ ఆల్రెడీ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, అది గ్రీన్ క్యాండిల్ యాజ్ ఏ రీటెస్ట్ బ్రేక్అవుట్ లాగా క్లోజ్ చేసింది. సో అక్కడ చాలా మంది కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు కదా. సో అక్కడ బయ్యర్స్ ని ట్రాప్ చేయడానికి అంటే భయపెట్టి పుట్టు సైడ్ వాళ్ళని గ్రాప్ చేసి ఇమీడియట్ గా షూటప్ కానికి వచ్చింది. అందుకే నేనేం చేశాను అంటే ఈ పాయింట్ ఇక్కడ రీటెస్ట్ రిజెక్ట్ అయ్యింది రెడ్ క్యాండిల్. దాని తర్వాత ఇంకో రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి దాని కింద క్లోజ్ చేసింది. ఇమీడియట్ గా ట్రేడ్ అది షూటప్ అవుతుంది, అది ఎలా అయినా షూటప్ అవ్వాల్సిందే. సో నేనేం చేశాను అంటే ఆ సెకండ్ రెడ్ క్యాండిల్ రిజెక్షన్ లో కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వగానే ఇక్కడ ఏం జరిగింది మీరు చూడండి. రీటెస్ట్ అనేది రిజెక్షన్ తో పాటు హెవీగా బయింగ్ వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ అంటే నో విక్ క్యాండిల్. మన నో విక్ బ్రేక్అవుట్ క్యాండిల్ లో రెడ్ కి విక్ ఉండదు, గ్రీన్ కి విక్ ఉంటది. ఓకే. ఇది వచ్చేసి ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ ఫిఫ్త్, నో విక్ బ్రేక్అవుట్, రీటెస్ట్ ఫుల్ బాడీ గ్రీన్, నో లోవర్ విక్. ఓకేనా. దాని తర్వాత రిజెక్షన్ అనేది కూడా మనకు రెడ్ క్యాండిల్ తో జరగాలి అని ఇది మొత్తం మన పీడిఎఫ్ లో నేను చెప్పాను. టోటల్ 14 పీడిఎఫ్స్ అండి మన దగ్గర. మీ దగ్గర 14 పీడిఎఫ్స్ లేకపోతే మీరు కామెంట్ పెట్టండి, నేను 14 పీడిఎఫ్స్ అనేవి డైరెక్ట్ గా పంపిస్తాను. ఓకే. ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ కి రిజెక్ట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ అనేది నో వీక్ వస్తే మార్కెట్ లో స్ట్రాంగెస్ట్ బయ్యింగ్. ఇవాళ చూడండి అలాగే జరిగింది. ఇక్కడ కనిపిస్తుందా? సేమ్. ఏంటి ఇది? బ్రేక్అవుట్. ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్. ఇది నేను మన పీడిఎఫ్ లో నేర్పించాను. ఓకే. దాని వల్ల ఒక ట్రేడ్ ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఎప్పుడు ఇచ్చాను? ఇది కూడా ఆల్ టార్గెట్స్ అచీవ్. ఎప్పుడు ఇచ్చాను? 59,200 సిఈ 10:37 AM. ఇది 10:30 క్యాండిల్. ఇక్కడ ఎందుకు ఇచ్చాను అంటే మార్కెట్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిందా? ఈ క్లోజింగ్ పాయింట్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ రీటెస్ట్ క్యాండిల్ ఇచ్చింది, రీటెస్ట్ గ్రీన్. ఓకే. రీటెస్ట్ గ్రీన్ ఇచ్చింది. సో రీటెస్ట్ గ్రీన్ ఇచ్చింది కాబట్టి నేనేం చేశాను అంటే ఇక్కడ సెకండ్ ట్రేడ్ ఇచ్చాను. అందువల్ల కాల్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ సెకండ్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. థర్డ్ ట్రేడ్ వచ్చి కొంచెం సతాయించింది మనకు, సెన్సెక్స్ ట్రేడ్. సెన్సెక్స్ ట్రేడ్ ఎందుకు సతాయించింది అంటే బికాస్ సెన్సెక్స్ లో నేను మార్నింగ్ వెళ్ళి ట్రేడ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 3 రెడ్ క్యాండిల్సే ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ గ్రీన్, తర్వాత 2 రెడ్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేసింది సెన్సెక్స్ కాబట్టి ఫస్ట్ హాఫ్ లో నేను సెన్సెక్స్ ని కంప్లీట్ అవాయిడ్ చేశాను. సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది అంటే ఇక్కడ ఇంట్రాడే టుడే లెవెల్ ది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. సో గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసే మార్కెట్ ఏమవ్వాలి? రీటెస్ట్ రివర్సల్ అవ్వాలి. సో నేనేం చేశానంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ రిజెక్ట్ కాగానే నేను కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. టైమింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. టైమింగ్ వచ్చేసి 12:34. ఇక్కడ ఇక్కడ ఈ క్యాండిల్ లో ఇచ్చాను. రిజెక్ట్ అవ్వగానే ట్రేడ్ ఇచ్చాను. 12:30కి క్యాండిల్ క్లోజ్ అయింది, 12:34 కి మనం ట్రేడ్ తీసుకున్నాము. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రిజెక్ట్ అయింది కానీ ఇక్కడ వరకు వెళ్లే వరకు మార్కెట్ లో చాలా ప్రీమియం అనేది మెల్ట్ అయింది. కింద పైన తో చాలా స్ట్రెస్ వచ్చేసింది. సో దాని తర్వాత ఏమైంది అంటే ఫస్ట్ టార్గెటే ఇచ్చింది 277. ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. చాలా మంది ట్రైలింగ్ చేసుకున్నారు. ఎవరు 277 లో ఎగ్జిట్ చేయలేదో నేనేం చెప్పాను మెసేజ్ చేస్తే మీరు కాస్ట్ టు కాస్ట్ మీరు 265 లో తీసుకుంటే 265 లో అమ్మేసేయండి, 260 లో తీసుకుంటే 260 లో అమ్మేసేయండి అని చెప్పి నేను క్లియర్ గా అనాలిసిస్ ఇచ్చేసి వదిలేశాను. సో ఇలా మనము నేను ప్రొవైడ్ చేసిన ఇండిసిజన్ క్యాండిల్స్, నేను ప్రొవైడ్ చేసిన నో విక్ అనాలిసిస్, నేను ప్రొవైడ్ చేసిన
ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ప్లస్ ప్రీవియస్ డే క్లోజింగ్ అనాలిసిస్ కూడా ఉంది ఇక్కడ. మన బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డే క్లోజింగ్ అనాలిసిస్ కూడా ఉంది. ఇక్కడ కనిపించిందా? రీటెస్ట్ రివర్సల్, ఈ అనాలిసిస్ కూడా ఉంది. సో ప్రతి ఒక్క పీడిఎఫ్ లో మనం ఎలా ట్రేడ్ చేయాలి, మార్కెట్ మనకు ఎలా ఆపర్చునిటీ ఇస్తుంది, మనం దాన్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అని 14 పీడిఎఫ్స్ లో నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. ఓకేనా? అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇంకా మీకు నాతో మాట్లాడాలని ఉన్నా డైరెక్ట్ వీడియో కాల్ చేయొచ్చు నాకు. నేను ఉంటేనే మాట్లాడండి వీడియో కాల్లో. వేరే వాళ్ళు ఎవరైనా, మీరు ఏమైనా వేరే వాళ్ళకి పేమెంట్ చేస్తున్నా కూడా ఫస్ట్ చూడండి. ఎందుకంటే నేను పేమెంట్ మాక్సిమం గా అడగను. ఓకేనా? ఇఫ్ దెర్ ఇస్ అ పర్సనల్ గ్రూప్, దెర్ ఇస్ అ పర్సనల్ ట్రైనింగ్, దెర్ ఇస్ అ డిఫరెంట్ కాస్ట్. ఓకే, బట్ నేనైతే ఎవరికి ముందరికెళ్ళి పేమెంట్ అడగను. ఎవరైనా ముందరికెళ్ళి వచ్చి పేమెంట్ అడిగితే వాళ్ళని నమ్మకండి. ఓకేనా? మీరు కాల్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. దాని తర్వాత ఏమైనా మీరు డిసిజన్ తీసుకోండి. వితౌట్ నోయింగ్ దాట్ ఇట్స్ మీ, మీరు ఏం డిసిజన్ తీసుకోకండి. ఓకేనా? సో నిఫ్టీ బ్యాంక్ అనాలిసిస్ లో సింపుల్ గా మనం రేపటికి అనాలిసిస్ చేసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ లో ఒక 2 లెవెల్స్ ఉన్నాయా అండి. అది ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా అండ్ క్రూషియల్ లెవెల్స్ కూడా. ఎందుకు? సారీ, క్రూషియల్ అంటారా, కీ లెవెల్స్ కూడా. ఎందుకు అంటే ప్రీవియస్ డే డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చి ఫాల్ చేసింది కదా. సో ఈ లెవెల్ పాయింట్ వచ్చేసి మనకు యాజ్ ఏ స్ట్రాంగెస్ట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అవుతేనే మీరు ఆలోచించాలి ఇక్కడ మనం బయింగ్ తీసుకోవాలి అని. వితౌట్ దిస్ మీరు బయింగ్ అనేది చూడొద్దు. సెకండ్ వచ్చేసి మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడ మళ్ళీ పైకి బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగానే పనిచేస్తుంది. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ బ్రేక్ చేస్తే సెల్లింగ్, లేకపోతే ఈ 2 పాయింట్స్ మనకు ఇండికేట్ బయ్యింగే చేస్తాయి. మార్కెట్ గ్యాప్ డౌన్ చేసింది అనుకోండి, ఎందుకంటే నేను మార్కెట్ లో ఈ వీక్ అయినా కానివ్వండి, నెక్స్ట్ వీక్ అయినా కానీ మాక్సిమం గ్యాప్ డౌన్ లెవెల్స్ చూస్తున్నాను. ఓకేనా? మాక్సిమం మినిమం ఒక 1500 to 1800 పాయింట్స్ నేను మార్కెట్ లో మైనస్ చూస్తున్నాను. ఈ వీక్ అయినా కానివ్వండి, నెక్స్ట్ వీక్ అయినా కానివ్వండి. దాని రీజన్ ఏంటి అనేది సాటర్డే సండే అప్డేట్ చేస్తాను నేను. అంతకు ముందు మార్కెట్ పడిపోతే నేనేం చెప్పలేను. బట్ అప్పటి వరకు మార్కెట్ హోల్డ్ చేస్తే నేను చెప్తాను ఎందుకు పడుతుంది, ఎందుకు పడబోతుంది అన్నట్టు ప్రాపర్ అనాలిసిస్ ఇస్తాను. ఓకేనా? ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. అండ్ ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లో మీకు ఇంపార్టెంట్ ఏంటి? ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. బ్రేక్ అయితే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ అయితే డైరెక్ట్ బ్రేక్అవుట్ అవుతుంది. అలా కాకుండా ఈ లెవెల్ సపోర్ట్ నుంచి సపోర్ట్. వితౌట్ దీస్ లెవెల్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే నమ్మకండి, ఎందుకంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా? నేను నిఫ్టీలో ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు, మీ అందరికీ తెలుసు. నేను నిఫ్టీలో ట్రేడ్ ప్రొవైడ్ చేయను, నాకంత గట్స్ లేవు. నిఫ్టీలో ట్రేడ్ చేసేంత గట్స్ లేవు. ఓకే, నిఫ్టీలో ఎవరైనా ట్రేడ్ చేస్తున్నా బ్రదర్ మీరు ప్రాఫిట్ లో ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఉంటారు చాలా మంది ప్రాఫిట్ లో ఉంటారు. నేను మజాక్ చేస్తున్నా అని తప్పుగా అనుకోకండి, కామెంట్లు నింపకండి. ఓకే, నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి. ఎందుకు గట్స్ ఉండాలి అంటే, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మన బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, సెన్సెక్స్ అయినా కానివ్వండి, ఇమీడియట్ గా యాక్షన్ చూపిస్తుంది. బట్ నిఫ్టీ ఎలా అంటే సతాయించి ట్రేడ్ ఇస్తుంది. దాని తర్వాత మనం అబ్బో ఏంద్రా బాబు అని ఎగ్జిట్ అవుతాం కదా, అప్పుడు ఇమీడియట్ గా షూటప్ అయిపోతుంది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రీమియం బెల్టింగ్ వల్ల చాలా మంది నిఫ్టీలో లాస్ ఉంటారండి. సో దట్స్ వై నాకు నిఫ్టీ అనేది నచ్చదు. బట్ అయినా నిఫ్టీ అనాలిసిస్ మీకోసం ఇస్తాను. నా అనాలిసిస్ ప్రతి ఒక్కటి పని చేస్తుంది. బట్ ఏంటి అంటే దాని లోపల నేను నా అనాలిసిస్ తోనే నేను ట్రేడ్ చేయాలనుకున్నా చాలా టైం తీసుకునేది. అంత టైంలో నేను 4 బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్లు, 4 సెన్సెక్స్ ట్రేడ్ ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపోతాను. సో నాకు నిఫ్టీ సతాయిస్తుంది కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను. ఓకే, నిఫ్టీలో ఒక సింగిల్ లెవెల్ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే, విచ్ యాక్ట్ యాజ్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్. ఓకే, సో ఇది యాజ్ ఎ బ్రేక్అవుట్ లెవెల్ లాగా మారాలి అంటే రీటెస్ట్ రివర్సల్. ఈ ఒక్క పాయింటే ఉంది. ఈ పాయింట్ మార్కెట్ లో నిఫ్టీ బ్రేక్ చేయకపోతే మార్కెట్ లో బయింగ్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సెన్సెక్స్ చూసుకుంటే, సెన్సెక్స్ లో సేమ్ నిఫ్టీ లాగానే సింగిల్ లెవెల్ ఉంది, వేరే లెవెల్స్ లేవు. ఇది ఒక్కటే లెవెల్ ఉంది, ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్. ఇది బ్రేక్ అయింది కాబట్టి మల్టిపుల్ రీటెస్ట్ అనేవి ఇక్కడే జరిగాయి. సో ఈ లెవెల్ బ్రేక్ చేసి సపోర్ట్ ఇస్తే ఓకే బయింగ్. ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే మార్కెట్ లో బయింగ్ అనేది లేదు సెన్సెక్స్ లో.
మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.